పురపాలక మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తుని మండలం తేటగుంట పార్టీ కార్యాలయంలో వీరికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ అభ్యర్థి యనమల దివ్య కండువా కప్పి వారిని పార్టీలోకి బుధవారం ఆహ్వానించారు. టీడీపీ విజయానికి తామంతా కృషి చేస్తామని శోభారాణి దంపతులు తెలిపారు. వీరితో పాటు హాస్పిటల్ మెంబర్, మాజీ కౌన్సిలర్ పలువురు ప్రముఖులు టీడీపీలో చేరారు. వీళ్ళంతా మనం చూస్తే చాలా మంది మీద కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సరే, అందరి మీద పెట్టారు కేసులు, అంటే తప్పుడు కేసులు పెట్టారు. ఆ రోజున కూడా నేను చెప్పాను, ఎవరైతే ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి హింసించారో ఆ తప్పుడు కేసులన్నీ కూడా రేపు మనం అధికారంలోకి రాగానే ఒక కలంపోటుతో తీసేస్తామని కూడా క్లియర్గా చెప్పారు. చాలా ఇబ్బంది పడ్డారు మనవాళ్ళకి 5 సంవత్సరాలు కూడా. మనవాళ్ళే కాకుండా పవన్ కళ్యాణ్ మీద కేసులు, చంద్రబాబు నాయుడు మీద కేసులు, సరే నా మీద ఏదో ఒక కేసు, అదేవిధంగా మిగతా అందరి మీద కేసు, అందరూ జైలుకి వెళ్ళారు. అంచేత ఈ విధంగా హింసించినటువంటి హింసాత్మకమైనటువంటి రాజ్యం ఎప్పుడు కూడా 40 సంవత్సరాల్లో నేను చూడలేదు, ఎవరు చూడలేదు, చూసి ఉంటారు బహుశా. అంచేత ఈ హింసను ప్రోత్సహించేటువంటి నాయకులకి స్వస్తి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఆ విధంగా జాయిన్ అయినటువంటి శోభారాణి గారికి, అలాగే వారి హస్బెండ్ సత్యనారాయణ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ పార్టీ తరఫున నా వెల్కమ్ చెప్తున్నాను. శోభారాణి గారు మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. వారి సర్వీసెస్ మా టీడీపీ పార్టీకి తప్పకుండా మేలు చేస్తాయని ఆశిస్తున్నాము. అలాగే వారి రాకతోటి తునిలో టీడీపీ పార్టీ మరింత బలపడుతుందని ఆశిస్తున్నాము. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తునిలో టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని కోరుకుంటున్నాము. ఈరోజు ఎంతో శుభదినం. తెలుగుదేశం పార్టీలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు పొలిట్ బ్యూరో సభ్యులు, రాజ్యసభ సభ్యులైన గౌరవనీయడం జరిగింది. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మనందరం కలిసి పనిచేద్దాం, మనమేంటో నిరూపిద్దాం. ముందు రాష్ట్ర అభివృద్ధి కొరకు కూటమి అనేది తయారైంది. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోదీ గారు, మరి అంతమంది కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనమెంతో మనందరం కలిసి చేయడం